సౌందర్య అనే అమ్మాయి పెళ్లి చేసుకునే వరకు కొంచెం రిజర్వ్డ్గా ఉండేది. ఓకేనా? ఇంతకంటే న్యాయంగా ఎవరు చెప్పరు. నాకు తెలుసు ఆ అమ్మాయి నాతో పాటు 2-3 సార్లు ఫ్లైట్లో వచ్చింది. వాళ్ళ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఒక ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో గెస్ట్గా వచ్చింది ఈ అమ్మాయి, చీఫ్ గెస్ట్గా. ఆ పరిచయం తోటి నేను నా సినిమాలో యాక్ట్ చేయలేదు. ప్రశాంత్ కుటీర్ అని ఇక్కడ ఒకటి ఉంది మాకు, రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో. ఇక్కడ ఇల్లు లేనప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. హోమ్లీ ఫుడ్ ఉంటుంది, నా ఫ్రెండ్దే. రోడ్ నెంబర్ 10లో ఒక 25 రూమ్స్ ఉంటాయి అందులో, ప్రశాంత్ కుటీర్. తను కూడా ఆ చెప్పింది తనే. ఎక్కడున్నారంటే నేను గ్రీన్ పార్క్ ఎక్కడ ఉన్నాను, ఎందుకు మన ఫుడ్ దొరుకుద్ది, కన్నడ అమ్మాయికి ఫ్లైట్లో చెప్పింది నాకు. తర్వాత మీ ఫాదర్ పాపం పోయారని ఒక మాట అన్నాను. హైదరాబాద్ వచ్చే వరకు ఏడుస్తున్నాం. నేను అనవసరంగా అన్నాను అనుకున్నాను. మంచి అమ్మాయి యాక్చువల్గాను. అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు తనకి. తర్వాత ప్రశాంత్ కుటీర్లో నా రూమ్ ఎదురుగుండా ఉంది, ఎవ్రీడే మాట్లాడుకునేవాళ్ళు. ఆ పరిచయం ఉంది నాకు. మంచి అమ్మాయి యాక్చువల్గాను. పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి యాటిట్యూడ్ మారిపోయింది కొంచెం. ఇంకేముంది ఆ టైప్లో. నేను ఇదే సౌందర్యం నాకు ఎక్కడో మళ్ళీ అక్కడ కలిసింది. చాలా టైం పెట్టింది నా దగ్గర రావడానికి. అంటే ఆ యాటిట్యూడ్ పెరిగిందని అనుకున్నాను అంతే. అంతకంటే తప్పు ఏం చేయలేదు. ఆ అమ్మాయి నా దగ్గర బాగా మాడితే బాగా మాట్లాడుతాను, బాగా మాడలేదు మొహం మీద పెడతాను. అది నా టైపు.